మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. రీసెంట్ గా అయితే మన కుంభమేళా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఎంతో మంది రావడం, పుణ్యస్థానాలను ఆచరించడం చూసాం. అయితే అదే విధంగా మన వైజాగ్ నుండి మన మధురవాడ పిఎం పాలెం నుంచి ఒక మనిషి అయితే అక్కడికి వెళ్ళాడు. ఎలా అంటారా, సాధారణమైన ఒక బైక్ తో వెళ్ళాడు. ఎలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి బైక్స్ కాకుండా నార్మల్ ఒక బైక్ తో వెళ్ళడమే కాకుండా 7 రోజుల జర్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాడు. ఇప్పుడు తన మాటల్లోనే ఎలా అంటే తన లైఫ్ జర్నీ, తన చక్కగా ప్రయాగ్రాజ్ జర్నీ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మణికంఠ. హాయ్ మేడం. ఎక్కడ మీ ఊరు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది నీ జర్నీ రైడింగ్ అంతా? అంటే ఉండేది ఇక్కడ పిఎం పొలం. ఆల్మోస్ట్ 12 years అవుతుంది వచ్చి ఇక్కడికి. ఓకే. అలా చూసి దగ్గర అంటే చాలా ట్రిప్స్, అంటే డ్రీమ్ అనేది చాలా ఉన్నాయి. అది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఈ థాట్స్ లో కుంభమేళా అనేది స్టార్ట్ అయ్యింది. చూశాను ఆల్మోస్ట్ దగ్గర ఒక 20 days నుంచి చూస్తున్నా, వెళ్ళాలి కుంభమేళాకి వెళ్ళాలి అంటే. అందులో దగ్గర 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాకి కూడా మనం వెళ్ళకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళాలి, ఎలాగోకలా వెళ్ళాలి అనే టైంకి ఆలోచించేసరికి నా బైక్ అనేది మోడిఫికేషన్ చేసుకున్నాను. ఓకే. ఈ బైక్ మీదే మీరు కుంభమేళా వెళ్ళాలా? బైక్ మీద అసలు ఇలాంటి బైక్స్ లో మనం అంత దూరం ప్రయాణం చేయగలమా? 99% ఏంటంటే పెద్ద పెద్ద బళ్ళు వాళ్ళని అంటారు, ఈ చిన్న బళ్ళు మా దగ్గర మీరు ఎందుకు పనికిరారు, మీరు నా దగ్గర ఎందుకు రాలేరు అని చెప్పేసి పెద్ద బైక్ వాళ్ళు ఈ చిన్న బైక్ ని తక్కువగా చూస్తారు. అవును. దాన్ని ఎలాగైనా మనం బ్రేక్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర దాంతో పాటు ఈక్వల్ గా వెళ్ళాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి ఈ బైక్ అనేది ఫుల్ గా టూరింగ్ యాస్టీజ్ గా అంటే ట్రావెల్ గా మొత్తం సెటప్ చేసుకొని. ఓకే. అంటే ఈ బైక్ మాడిఫై చేయించుకున్నారా? బైక్ మోడిఫికేషన్ చేసుకున్నా. ఇది యాక్చువల్ గా 100cc బైక్. ఓకే. బైక్ మొత్తం ఫుల్ గా మోడిఫికేషన్ చేసుకొని బయలుదేరాం ట్రావెలింగ్ కి. ఓకే. ఈ బైక్ ని చూస్తే కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ అది మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ పేరు? రైడర్ మణికంఠ అని వస్తుంది. ఓకే. దేనికోసం రైడర్ మణికంఠ అంటే ఏంటి, పర్పస్ ఏంటి యాక్చువల్లీ? అంటే నేను తిరిగే ప్లేస్లు జనాలు కూడా విత్ ఎలాగంటే జెన్యున్ గా చూపించడం అనేది నేను ఒకటి పెట్టుకున్నాను. అంటే అందరూ చెప్పిందే కాకుండా కొద్దిగా యాక్స్టేజ్ గా 99% జెన్యున్ గా మాక్సిమం విత్ రూట్ మ్యాప్ తో సహా, అంటే రూట్ కండిషన్స్ ఎలాగున్నాయి, వెదర్ ఎలాగుంది, మొత్తం అన్ని విత్ 100% మీకు చూపించడానికి అని చెప్పేసి నేను రైడర్ మణికంఠని పెట్టుకున్నా. ఓకే. ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ అయితే చాలా మట్టుగా అయితే బాగా వచ్చింది. అంతేనా? ఎలా ఉంది? ప్రయాగ్రాజ్ జర్నీ చేసావు, ఎన్ని రోజులు పట్టింది, ఎలా వెళ్ళొచ్చావు? ఈ జర్నీలో నీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అంటే అంతే అనిపించలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్. దగ్గర లాస్ట్ 15 kilometers అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది బైక్ కూడా. కాకపోతే గల్లీలో ఈ గల్లీ ఆ గల్లీ సందులో బోల్డ్ ఉంటాయి. ఆ బైక్ కాబట్టి వెళ్ళిపోవచ్చు, కానీ కార్ అయితే మాత్రం 5 kilometers వరకు టోటల్ క్లోజ్. మేము వెళ్ళే 23rd వెళ్ళాం కాబట్టి అప్పటికైతే క్లోజ్ కార్స్ అన్ని. దగ్గర 3 kilometers వరకు క్లోజ్. బైక్ అయితే మాత్రం ఘాట్ వరకు, ఏ ఘాట్ అయితే చెప్తారో ఫేమస్ ఘాటు, ఆ ఘాట్ వరకు వెళ్ళిపోతాం. బైక్ యాస్టీజ్ గా బైక్ అయితే ఘాట్ వరకు వెళ్ళిపోయాం. స్నానం ఇక్కడ కింద ప్లేస్ ఉంటే జస్ట్ ఒక ఈ బైక్ ఎంత ఉంటుందో ఆ బైక్ లెంత్ వరకు మేము బైక్ అయితే వెళ్ళిపోయింది. ఆ బైక్ అక్కడ డ్రాప్ చేసి స్నానం చేసుకుని వచ్చేసాం. మళ్ళీ ఒక 5 kilometers మళ్ళీ అవుట్స్కట్స్ వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాం అక్కడ. అంటే హెవీ కాస్ట్ రూమ్స్ ఉన్నాయని చెప్పేసి బయటకి వెళ్ళి తీసేసుకున్నారు. బైక్ జర్నీ సేఫే అంటావా? బైక్ జర్నీ మాక్సిమం మార్నింగ్ అయితే సేఫ్, నైట్ అయితే సేఫ్ కాదు. ఎందుకంటే ఈ లారీ వాళ్ళు కూడా చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ అంతా తీయరు, అదే మార్నింగ్ అంతా తీయరు కాబట్టి నైట్ వాళ్ళది నైట్ జర్నీ ఎక్కువ ఉంటది లారీస్ వాళ్ళది. కాకపోతే అందులో కొంతమంది జెన్యున్ గా ఉంటారు, కొంతమంది ఏంటంటే ఓవర్టేక్ చేస్తుంటారు. ఓవర్టేక్ చేయడం వల్ల ఏంటంటే బైక్ పక్కన ఏమైనా చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, చిన్న వెహికల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా యాక్సిడెంట్లు కూడా అందువల్ల జరుగుతుంటాయి మాక్సిమం. ఓకే. మీకు కంప్లీట్ గా ట్రావెలింగ్ కి లేదా ఫుడ్, స్టే ఇదంతా ఎంత కాస్ట్ అయ్యింది? టోటల్ గా కాస్ట్ అయితే 15,000 అయ్యింది. అంతే. ఎంత మంది వెళ్ళారు? ఇద్దరం వెళ్ళాం. ఇద్దరికి ఓన్లీ 15,000 అయింది టోటల్ కాస్ట్ అయితే, విత్ ఇన్క్లూడింగ్ పెట్రోల్, విత్ స్టేయింగ్, విత్ ఫుడ్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మొత్తం అన్ని ఇన్క్లూడింగ్ టోటల్ గా 15,000. ఓకే.
మణికంఠ, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మాది వచ్చేసరికి శ్రీకాకుళం నేటివ్ ప్లేస్. దగ్గర ఇక్కడికి వచ్చేసి 12 ఇయర్స్ అవుతుంది. మదర్ అండ్ ఫాదర్ వచ్చేసరికి 12 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి. ఇక్కడే డైలీ వైజ్గా లేబర్ పనికి వెళ్తుంటారు. ఇప్పుడు ఉండేసరికి కూడా మేము వాచ్మెన్కి అనేది ఉంటున్నాం. ఏదైనా ఉంటే అమ్మ నాన్న నన్ను చూసుకోవడం, ఏదైనా ఉంటే ఇవ్వడం, బండి కూడా వాళ్ళే కొనేసి ఇచ్చారు, ఈ బైక్ కూడా. దీన్నే కొద్దిగా డెవలప్మెంట్ అనేది, మోడిఫికేషన్ అనేది నా సొంత డబ్బులతో నేనే మోడిఫికేషన్ అనేది చేసుకున్నాను ఈ బైక్ ని కూడా. ఓకే, నువ్వేం చేస్తున్నావు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి జొమాటో పార్ట్ టైం కింద చేస్తుంటాను. ఆ వచ్చిన డబ్బులు కొంత ఇంట్లోకి ఇచ్చేసి, కొంత ట్రావెలింగ్ అనేది నాకు ప్యాషన్. అంటే ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నాకు డ్రీమ్ అనేది ఉంది. ఓకే, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మణికంఠ? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా అనేది దీని మీద ప్లాన్ చేస్తాను, ఆల్ ఇండియా రైడ్ కూడా. ఓకే, అది ఆల్ ఇండియా రైడ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోతే తర్వాత ఏమనేది ఇంకా చూడాలి. అప్పుడు ఈ లోపు అయ్యేసరికి మరి ఎంత టైం అవుద్దో చెప్పలేము. ఓకే ఓకే మణికంఠ, ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మణికంఠ ఎన్నో కళలతో అయితే ఉన్నాడు. తన ఫ్యూచర్ కూడా రైడర్ గా కంటిన్యూ చేస్తూ ఎన్నో ప్లేసెస్ కి అయితే వెళ్తూ ఆ ప్లేసెస్ అన్నిటినీ తన యూట్యూబ్ ద్వారా గానీ ముందుగానే జనాలకు అన్ని చూపించి ఇంకెంతో మందికి ఇన్స్పైరింగ్ గా అయితే మణికంఠ నిలిచాడు. కెమెరామ్యాన్ హరితో దివ్య.